హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడ్ చేసేటప్పుడు ఆ ఆర్డర్స్‌కి సంబంధించి మార్జిన్ ఎంత కావాలి? అంటే మీరు ఫ్యూచర్స్‌లో బై చేసేటప్పుడు ఎంత మార్జిన్ కావాలి? సెల్ చేసేటప్పుడు ఎంత మార్జిన్ కావాలి? అలాగే ఆప్షన్స్‌లో బై చేసేటప్పుడు ఎంత మార్జిన్ అవసరం? అండ్ సెల్ చేసేటప్పుడు ఎంత మార్జిన్ అవసరం? ఈ మార్జిన్ అనేది కొన్నిసార్లు బ్రోకర్ టు బ్రోకర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో, ఈ వీడియోలో నేను జెరోదా అలాగే అప్‌స్టాక్స్‌లో ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ బై అండ్ సెల్‌కి సంబంధించిన మార్జిన్ రిక్వైర్డ్‌ని చూపించబోతున్నాను. అయితే ఎవరికైతే మార్జిన్ గురించి తెలియదో ఫస్ట్ మార్జిన్ అంటే ఏంటో సింపుల్ టర్మ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి నిఫ్టీ జూలైకి సంబంధించిన ఫ్యూచర్ వాల్యూస్ కనిపిస్తున్నాయి. సో, ఈ నిఫ్టీ ఫ్యూచర్ జూలై వాల్యూ 15,774 ఉంది. ఈ డెరివేటివ్‌ని ఇప్పుడు మనం బై గాని చేయాలి అంటే ఇది ఫ్యూచర్స్ కాబట్టి దీంట్లో లాట్ సైజ్ ఉంటుంది. ఓన్లీ లాట్ సైజ్‌లోనే బై చేయాలి. నిఫ్టీ యొక్క లాట్ సైజ్ వచ్చేసి 50. సో, ఈ నిఫ్టీ జూలై ఫ్యూచర్‌ని బై చేయడానికి నార్మల్‌గా మనం కాలిక్యులేట్ చేస్తే ప్రెజెంట్ వాల్యూ వచ్చేసి 15,774, లాట్ సైజ్ వచ్చేసి 50. సో, టోటల్ వాల్యూ వచ్చేసి 7,88,700 కనిపిస్తుంది. అయితే ఈ నిఫ్టీ జూలై ఫ్యూచర్‌ని బై చేయడానికి ఈ టోటల్ వాల్యూ అవసరం లేదు. అంటే ఈ 7,88,000 చేంజ్ లేకపోయినా గానీ మనం ఈ నిఫ్టీ జూలై ఫ్యూచర్‌ని బై చేయొచ్చు. అదెలా అంటే దీంట్లో మనం బై ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మనకి మార్జిన్ రిక్వైర్డ్ చూపిస్తుంది. సో, యాక్చువల్‌గా మనకి 7,88,000 టోటల్ వాల్యూ చూపించాలి. బట్ ఇక్కడ మనకి 99,380 మాత్రమే చూపిస్తుంది. అంటే అది ఇంట్రాడే కానీ, ఓవర్ నైట్ కానీ మీరెలా తీసుకున్నా కానీ 99,380 రూపీస్ మీ దగ్గర ఉంటే ఈ నిఫ్టీ జూలై ఫ్యూచర్‌ని బై చేసి ఉంచొచ్చు. సో, దీన్నే మార్జిన్ అంటారు. ఒకవేళ మీరు మార్జిన్ గురించి అలాగే లెవరేజ్ గురించి డీటెయిల్‌గా తెలుసుకోవాలంటే దీనికి సంబంధించి ఒక సెపరేట్ వీడియో చేశాను. సో, ఈ వీడియోలో మార్జిన్ అంటే ఏంటి? లెవరేజ్ అంటే ఏంటి? అది ఎందుకు ఇస్తారు అనేది డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఒకవేళ మీకు మార్జిన్ అలాగే లెవరేజ్ మీద డౌట్స్ ఉంటే ఈ వీడియో చూడండి. సో, వన్స్ మీకు మార్జిన్ గురించి అర్థమైన తర్వాత ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో బై అండ్ సెల్ చేయడానికి ఎంత మార్జిన్ కావాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో, ఫస్ట్ ఫ్యూచర్స్ గురించి చూద్దాం. ఇది సింపుల్‌గా ఉంటుంది. సో, ప్రెజెంట్ ఆల్రెడీ చూపించినట్టు నిఫ్టీ జూలై ఫ్యూచర్‌కి సంబంధించిన వాల్యూ ఒకవేళ నేను బై చేయాలి అంటే నార్మల్‌గా బై చేయాలంటే 7,88,000 కావాలి. బట్ ఇక్కడ నాకు మార్జిన్ రిక్వైర్డ్ 99,380 రూపీస్ చూపిస్తుంది. అయితే ఇది ఓన్లీ నిఫ్టీకి మాత్రమేనా? మిగతా వాటికి ఎంత వాల్యూ ఉంటుంది అంటే మిగతా వాటికి కూడా ఆల్మోస్ట్ సేమ్ వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఆగస్ట్ ఫ్యూచర్‌కి సంబంధించిన బై వాల్యూ చూస్తే ఇది నిఫ్టీ ఆగస్ట్ ఫ్యూచర్ వాల్యూ. సో, దీంట్లో కూడా మార్జిన్ రిక్వైర్డ్ సేమ్ చూపిస్తుంది. అయితే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్‌లో ఒకసారి చూస్తే బ్యాంక్ నిఫ్టీ జూలై ఫ్యూచర్ వాల్యూ 33,734 ఉంది. అండ్ దీని లాట్ సైజ్ వచ్చేసి 25. సో, టోటల్‌గా దీని వాల్యూ చూస్తే సో, ఇది యాక్చువల్ వాల్యూ. అంటే మీరు 33,734 బ్యాంక్ నిఫ్టీ జూలై ఫ్యూచర్‌ని బై చేయాలి అంటే దాని లాట్ సైజ్ క్వాంటిటీ వచ్చేసి 25 ఉంటుంది కాబట్టి దాన్ని మల్టిప్లై చేస్తే ఓవరాల్‌గా 8,43,000 కావాలి. బట్ మనకి ఇక్కడ దీన్ని బై చేస్తుంటే ఎంత మార్జిన్ అడుగుతుందో ఒకసారి చూద్దాం. 1,33,000 చేంజ్ అడుగుతుంది. అంటే మీరు 8,00,000 చేంజ్ ఉన్న బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ వాల్యూని బై చేయాలి అంటే జస్ట్ 1,33,000 ఉంటే సరిపోతుంది. అయితే ఈ వాల్యూ అనేది అరౌండ్ 90,000 నుండి 1,50,000 మధ్యలోనే ఉంటుంది. ఎందుకు అంటే మీకు నిఫ్టీ అవ్వనివ్వండి, బ్యాంక్ నిఫ్టీ అవ్వనివ్వండి, లేదా ఇంకా ఏదైనా ఇండెక్స్ కానీ లేదా స్టాక్‌కి సంబంధించిన ఫ్యూచర్స్ అవ్వనివ్వండి, దాని వాల్యూని బేస్ చేసుకొని దాని లాట్ సైజ్ అనేది డిసైడ్ అవుతుంది. అంటే బ్యాంక్ నిఫ్టీ వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్వాంటిటీ తక్కువ ఉంటుంది. అలాగే నిఫ్టీ వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి దాని క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. సో, ఓవరాల్‌గా దాని వాల్యూని అలాగే దాని క్వాంటిటీని మల్టిప్లై చేస్తే ఆ వచ్చే వాల్యూ అనేది ఆల్మోస్ట్ సిమిలర్‌గా ఉంటుంది. డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో, దానికి కావాల్సిన మార్జిన్ రిక్వైర్డ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అయితే సేమ్ ఇవే డెరివేటివ్స్‌ని మీరు అప్‌స్టాక్స్‌లో గాని బై అండ్ సెల్ చేయాలి అంటే దీనికి ఎంత మార్జిన్ కావాలి అనేది చూద్దాం. ఇందులో బై మాత్రమే కాదు మీరు సెల్ చేసినా సేమ్ ఇదే మార్జిన్ రిక్వైర్డ్ అడుగుతుంది. సో, నిఫ్టీలో కూడా ఇంతకుముందు 99,000 ఏదైతే చూపించిందో దాన్ని సెల్ చేస్తున్న సేమ్ మార్జిన్ రిక్వైర్డ్ చూపిస్తుంది. సో, ఇది జెరోదాలో ఫ్యూచర్స్‌కి సంబంధించి బై అండ్ సెల్‌కి సంబంధించి మార్జిన్. సో, ఇది అప్‌స్టాక్స్‌లో నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ అలాగే దీని ఎక్స్‌పైరీ వచ్చేసి 28 జూలై. అంటే నిఫ్టీకి సంబంధించిన జూలై ఫ్యూచర్. సో, ఈ నిఫ్టీ జూలై ఫ్యూచర్‌ని బై చేయడానికి అప్‌స్టాక్స్‌లో రిక్వైర్డ్ మార్జిన్ ఎంతో చూస్తే 98,320. సో, ఇది మీరు డెలివరీలో తీసుకున్న సేమ్ వాల్యూ అలాగే ఇంట్రాడేలో తీసుకున్న సేమ్ వాల్యూ. మనకి నిఫ్టీలో 99,000 సంథింగ్ చూపిస్తుంది. ఇందులో 98,320 చూపిస్తుంది. సో, ఆల్మోస్ట్ నియర్ వాల్యూస్. యాక్చువల్‌గా ఇంతకు ముందు అంటే 2020 కంటే ముందు
ఒక్కో బ్రోకర్ ఒక్కోలా లెవరేజ్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. అంటే కొంతమంది తక్కువ మార్జిన్‌తో కూడా ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు. అంటే ఆ బ్రోకింగ్ అకౌంట్‌ని కస్టమర్స్ ఎక్కువగా చూజ్ చేసుకోవాలి అని చాలా ఎక్కువ లెవరేజ్ ఇచ్చేవాళ్ళు. సో దట్ తక్కువ మార్జిన్ తోటి ఎక్కువ షేర్స్ బై చేయడానికి ఛాన్స్ ఉండేది. ఫ్యూచర్ ఎండ్ ఆప్షన్స్‌లో ఇంకా ఎక్కువ లెవరేజ్ ఇస్తూ ఉండేవాళ్ళు. సో 2020 తర్వాత సెబీ నుండి వచ్చిన కొత్త రెగ్యులేషన్స్ తోటి ఆల్‌మోస్ట్ అన్ని బ్రోకింగ్ కంపెనీస్‌లలో ఒకేలా లెవరేజ్ ఇస్తున్నారు. అండ్ ఆ లెవరేజ్ కూడా ఓన్లీ సెబీ ఏదైతే చెప్తుందో ఆ లెవరేజ్ మాత్రమే ఇస్తున్నారు. ఇండివిడ్యుయల్‌గా బ్రోకర్ నుండి మనకి కొత్తగా వచ్చే లెవరేజ్ అనేది ఏమీ ఉండదు. అయితే ఇది ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు? ఎందుకని లెవరేజ్ వాల్యూస్ తగ్గించారు అంటే, లెవరేజ్ ఎక్కువ ఉండటం వల్ల అంటే తక్కువ మార్జిన్ తోటి ఎక్కువ షేర్స్ కానీ, ఎక్కువ డెరివేటివ్స్ కానీ బై చేయడం, సెల్ చేయడం వల్ల చాలా మంది క్యాపిటల్‌ని లూజ్ అవుతున్నారు. స్టాక్ మార్కెట్‌లో కొత్తగా వచ్చేవాళ్ళు తక్కువ మార్జిన్ తోటే ఎక్కువ క్వాంటిటీస్ తీసుకోవడం వల్ల వాళ్ళు చాలా పెద్ద లాసెస్‌ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే మార్కెట్‌లో వాల్యూమ్స్ చాలా హెవీగా క్రియేట్ అవుతున్నాయి. సో, ఈ రీజన్స్ అన్నిటి వల్ల సెబీ కొత్త రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది. అప్పటి నుండి మార్జిన్ వాల్యూస్ చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. సో, ఇది ఫ్యూచర్స్‌కి సంబంధించిన వాల్యూస్. సో, ఇందులో మీరు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ వాల్యూస్‌ని కూడా చెక్ చేస్తే, ఇది బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ జూలైకి సంబంధించిన ఆప్షన్. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన జూలై ఫ్యూచర్. సో, దీంట్లో మార్జిన్ రిక్వైర్డ్ ఒకసారి చూస్తే 1,31,000. సో, మనకి జెరోదాలో ఎంతైతే చూపించిందో ఎగ్జాక్ట్‌గా అంతే చూపిస్తుంది. సో, మీరు డెలివరీ తీసుకున్నా లేదా ఇంట్రాడే తీసుకున్నా సేమ్ వాల్యూస్. అలాగే ఇందులో బై చేసినా, సెల్ చేసినా కానీ సేమ్ మార్జిన్ రిక్వైర్డ్ ఉంటుంది. సో, సెల్ చేసిన సేమ్ 1,31,000 రిక్వైర్డ్ మార్జిన్ చూపిస్తుంది. సో, ఆల్రెడీ చెప్పినట్టు మీరు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మాత్రమే కాదు, మిగతా వాటిలో బై చేయాలి అన్నా, అంటే వేరే ఇండెక్స్‌లలో కానీ, లేదా స్టాక్స్‌కి సంబంధించిన ఫ్యూచర్స్‌లో బై కానీ, సెల్ కానీ చేయాలి అన్నా సేమ్ వాల్యూస్ చూపిస్తాయి. అంటే 90,000 నుండి 1,50,000 లేదా 1,60,000 వరకు మాత్రమే చూపిస్తాయి. సో, మీరు ఏ స్టాక్‌కి సంబంధించిన ఫ్యూచర్స్ అయినా, ఏ ఇండెక్స్‌కి సంబంధించిన ఫ్యూచర్స్ అయినా బై కానీ, సెల్ కానీ చేయాలి అంటే 90,000 నుండి 1,50,000 ఆర్ 1,60,000 వరకు మార్జిన్ రిక్వైర్డ్ చూపిస్తుంది. సో, ఈ అమౌంట్ గాని మీ దగ్గర ఉంటే మీరు ఫ్యూచర్స్‌లో ట్రేడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఇది ఫ్యూచర్స్‌కి సంబంధించిన బై అండ్ సెల్‌లో మార్జిన్ రిక్వైర్డ్. నెక్స్ట్ ఆప్షన్స్ వాల్యూస్ ఒకసారి చూస్తే ఫస్ట్ జెరోదాలో ఎలాంటి వాల్యూస్ చూపిస్తున్నాయో చూద్దాం. రాండమ్‌గా కొన్ని వాల్యూస్ తీసుకున్న, ఆ వాల్యూస్‌లలో ఆప్షన్స్‌ని బై చేయడానికి ఎంత వాల్యూ కావాలి? ఆప్షన్స్‌ని సెల్ చేయడానికి ఎంత మార్జిన్ కావాలి అనేది చూద్దాం. సో, ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ 7థ్ జూలైకి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడున్నాయి. సో, ప్రెజెంట్ బ్యాంక్ నిఫ్టీ వాల్యూ వచ్చేసి 33,539 ఉంది. అయితే ఇక్కడ 33,300 సీఈ వాల్యూని బై చేయడానికి ఎంత మార్జిన్ రిక్వైర్డ్ ఉందో చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ 7థ్ జూలైకి సంబంధించిన ఆప్షన్ వాల్యూ. సో, క్వాంటిటీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కాబట్టి 25 ఉంటుంది. ప్రెజెంట్ దీని లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ వచ్చేసి 603 ఉంది. సో, 603 ఇంటూ 25 ఏదైతే వాల్యూ ఉంటుందో ఎగ్జాక్ట్‌గా మీకిక్కడ అదే వాల్యూ చూపిస్తుంది. ఎందుకంటే ఆప్షన్స్‌లో మీరు బై చేసేటప్పుడు లెవరేజ్ అనేది ఉండదు. అంటే మార్జిన్ మీకు తక్కువ మార్జిన్ తోటి ఈ ఆప్షన్స్‌ని ఇవ్వరు. టోటల్ వాల్యూ ఏదైతే ఉంటుందో మీరు ఇంట్రాడేలో చేసినా లేదా ఓవర్‌నైట్‌లో చేసినా కంప్లీట్ వాల్యూని పే చేయాలి. సో, దీని లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ వచ్చేసి 603 అలాగే దాని క్వాంటిటీ వచ్చేసి 25. దాని టోటల్ వాల్యూ 15,075. సో, ఎగ్జాక్ట్‌గా అదే వాల్యూని ఇక్కడ మనకి మార్జిన్ రిక్వైర్డ్ చూపిస్తుంది. మీరు ఆప్షన్స్‌లో ఏ ఆప్షన్స్ బై చేయాలి అన్నా అది ఇండెక్స్‌కి సంబంధించిన ఆప్షన్స్ కానీ, స్టాక్స్‌కి సంబంధించిన ఆప్షన్స్ కానీ బై చేయాలి అంటే కంప్లీట్ వాల్యూ కావాలి. అంటే దాని లాట్ సైజ్ ఇంటూ దాని లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ కావాలి. లేదా ఒకవేళ మీరు లిమిట్ ప్రైస్ గాని పెట్టుకుంటే ఏ ప్రైస్ అయితే పెడతారో ఆ ప్రైస్‌కి సంబంధించిన వాల్యూ ఇక్కడ మార్జిన్ రిక్వైర్డ్ చూపిస్తుంది. సో, 600 ఇంటూ 25 ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ 15,000 మీకు మార్జిన్ రిక్వైర్డ్‌లా చూపిస్తుంది. సో, ఇది ఆప్షన్ బైకి సంబంధించిన మార్జిన్. అండ్ ఆప్షన్ సెల్‌కి సంబంధించిన మార్జిన్ ఒకసారి చూస్తే మీరు ఇంట్రాడే తీసుకున్నా అండ్ ఓవర్‌నైట్ తీసుకున్నా మీకు మార్జిన్ రిక్వైర్డ్ ఆప్షన్ సెల్ అనేది సేమ్ చూపిస్తుంది. ఆ మార్జిన్ రిక్వైర్డ్ ఎంత అంటే 1,36,000 అండ్ ఈ వాల్యూ అనేది ఆల్‌మోస్ట్ మీకు ఫ్యూచర్స్ బై అండ్ సెల్‌కి ఏ వాల్యూ అయితే చూపిస్తుందో ఆ వాల్యూకి నియర్ బై వాల్యూ ఉంటుంది. సో, బ్యాంక్ నిఫ్టీలో మనకి ఫ్యూచర్స్ బై అండ్ సెల్ చేయడానికి 1,33,000 ఆర్ 34,000 చూపిస్తుంది. సో, ఇక్కడ మనకి ఆప్షన్స్ సెల్ చేయడానికి కూడా 1,36,000 చేంజ్ చూపిస్తుంది. సో, ఇది బ్యాంక్ నిఫ్టీ. ఒకసారి నిఫ్టీలో ఎలా చూపిస్తుందో వాల్యూ చూద్దాం. ఇది నిఫ్టీకి సంబంధించిన ఒక రాండమ్ వాల్యూ తీసుకున్న ఎట్ ద ప్రైస్ దగ్గర ఉన్న నిఫ్టీ వాల్యూ. సో, ఇందులో మనకి క్వాంటిటీ 50 ఉంది. అలాగే దాని లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ వచ్చేసి 165. ఇది నిఫ్టీ జూలై 7థ్ ఎక్స్‌పైరీకి సంబంధించిన 15,750 సీఏ. దీని క్వాంటిటీ వచ్చేసి 50. లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ వచ్చేసి 165. సో, ఈ 50 ఇంటూ 165.6ని కాలిక్యులేట్ చేస్తే 8,280 ఉంటుంది. సో, ఈ వాల్యూ మనకి మార్జిన్ రిక్వైర్డ్ ఉంటుంది. ఒకవేళ దీన్ని మీరు సెల్ గాని చేయాలి అనుకుంటే, అంటే ఈ ఆప్షన్‌ని మీరు సెల్ గాని చేయాలి అనుకుంటే,
మార్జిన్ రిక్వైర్డ్ వచ్చేసి 97,000 చూపిస్తుంది. సో, మీరు ఫ్యూచర్స్‌లో నిఫ్టీని బై గాని, సెల్ గాని చేయాలి అంటే 99,000 చేంజ్ చూపిస్తుంది. ఇది ఆల్‌మోస్ట్ సేమ్ 97,000 చేంజ్ చూపిస్తుంది. ఫ్యూచర్స్‌లో మీకు బై కానీ, సెల్ కానీ చేయడానికి సేమ్ వాల్యూ మార్జిన్ ఉంటుంది. బట్ ఆప్షన్స్‌లో మీరు బై చేయడానికి దాని ఒరిజినల్ వాల్యూ, టోటల్ వాల్యూ పే చేస్తే సరిపోతుంది. బట్ సెల్ చేయాలి అంటే మాత్రం ఫ్యూచర్స్‌లో బై అండ్ సెల్‌కి ఎంతైతే మార్జిన్ ఉంటుందో అప్రాక్సిమేట్‌లీ అదే వాల్యూ ఆప్షన్ సెల్‌కి ఉంటుంది. అంటే ఆప్షన్ సెల్‌లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్జిన్ రిక్వైర్డ్ ఎక్కువగా చూపిస్తుంది. ఇది జెరోదాలో. మీరు అప్‌స్టాక్స్‌లో చూసినా సేమ్ వాల్యూస్ ఉంటాయి. సో, ఇందులో మీరు నిఫ్టీ ఆప్షన్ 15,750 పీఈని బై కానీ చేయాలి అంటే దాని లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ వచ్చేసి 145. నిఫ్టీ కాబట్టి దాని క్వాంటిటీ వచ్చేసి 50. సో, ఆ వాల్యూని కాలిక్యులేట్ చేస్తే 7,265 చూపిస్తుంది. సో, అదే మీకు మార్జిన్ రిక్వైర్డ్. ఒకవేళ మీరు సెల్ గాని చేయాలి అంటే 95,952 చూపిస్తుంది. అంటే ఆల్‌మోస్ట్ అది నిఫ్టీలో మీరు ఫ్యూచర్‌ని బై కానీ, సెల్ కానీ చేయాలి అంటే మీకు రిక్వైర్డ్ మార్జిన్ ఇదే చూపిస్తుంది. సో, మీరు ఏదైనా ఒక స్టాక్ యొక్క ఆప్షన్స్ కానీ, లేదా ఇండెక్స్ యొక్క ఆప్షన్స్ కానీ సెల్ చేయాలి అంటే ఆ స్టాక్ లేదా ఇండెక్స్ యొక్క ఫ్యూచర్‌ని మీరు బై అండ్ సెల్ చేసేటప్పుడు ఏదైతే మార్జిన్ చూపిస్తుందో అప్రాక్సిమేట్‌లీ అదే వాల్యూ మీకు ఆప్షన్ సెల్‌లో చూపిస్తుంది. ఓన్లీ మీకు ఆప్షన్ బై చేసేటప్పుడు మాత్రమే తక్కువ వాల్యూస్ చూపిస్తుంది. ఎందుకంటే ఇది దీని టోటల్ వాల్యూ. దీంట్లో ఇంక మీకు లాస్ అనేది ఇంతకు మించి ఎక్స్‌ట్రా రావడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ ఈ ఆప్షన్స్‌కి సంబంధించిన టోటల్ వాల్యూ 0 అయిపోయినా కానీ ఈ 7,285 మాత్రమే మీ మాక్సిమం లాస్ అవుతుంది. అయితే ఆప్షన్ బైలో పెద్దగా ప్రాబ్లమ్ అనేది రాదు. ఆప్షన్ సెల్లింగ్‌లో మాత్రమే మార్జిన్ రిక్వైర్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలామంది ఆప్షన్ సెల్లింగ్‌ని చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఆప్షన్ సెల్లింగ్‌ని కొన్ని స్ట్రాటజీస్‌ని యూజ్ చేయడం వల్ల తక్కువ మార్జిన్ తోటి ఆప్షన్ సెల్లింగ్ చేయొచ్చు. ఆ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీని యూజ్ చేసుకొని తక్కువ మార్జిన్ తోటి ఎలా చేస్తారు అనేది నేనొక సెపరేట్ వీడియో చేస్తాను. సో, ఆ వీడియోలో తక్కువ మార్జిన్ తోటి ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేస్తారు? అంటే ఇక్కడ మనకి ఏదైతే వాల్యూ చూపిస్తుందో 95,952 ఈ వాల్యూ కంటే తక్కువలో అంటే ఆల్‌మోస్ట్ 25,000 ఆ రేంజ్‌లో మీరు ఈ ఆప్షన్‌ని సెల్ చేయొచ్చు. బట్ దీనికి అడిషనల్‌గా ఇంకొన్ని ఆర్డర్స్ తీసుకోవాల్సుంటుంది. సో, ఆ ఆర్డర్స్ ఏంటి? ఎందుకు తీసుకోవాలి? దానివల్ల యూజ్ ఏంటి? దాంట్లో ఉండే డీమెరిట్స్ ఏంటి? ఈ డీటెయిల్స్ అన్నీ నేనొక సెపరేట్ వీడియో చేస్తాను. సో, ఇందులో ఓన్లీ డైరెక్ట్ బై అండ్ డైరెక్ట్ సెల్ చేసేటప్పుడు మార్జిన్ రిక్వైర్డ్ ఎంతుంటుంది అనేది మాత్రమే చూపిస్తున్నాను. సో, ఇది నిఫ్టీకి సంబంధించిన ఆప్షన్ సెల్. ఒకవేళ మీరు అప్‌స్టాక్స్‌లో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ సెల్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించి మార్జిన్ రిక్వైర్డ్ ఎంతుంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఒక రాండమ్ ఆప్షన్స్ ఓపెన్ చేశాను. బ్యాంక్ నిఫ్టీ 33,000 సీఈకి సంబంధించిన ఆప్షన్. సో, దీని ఎక్స్‌పైరీ వచ్చేసి 7థ్ జులై. దీని లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ వచ్చేసి 812. అయితే ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఎట్ ద ప్రైస్ ఆప్షన్ కాల్. సో, ఇందులో మీకు బై చేయడానికి 20,300 చూపిస్తుంది. అంటే దీని లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఇంటూ దాని క్వాంటిటీ 25ని మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వస్తుంది. అలాగే మీరు దీన్ని సెల్ గాని చేయాలి అంటే 1,41,000 చూపిస్తుంది. సో, ఈ 1,41,000 ఏంటి అంటే మీరు బ్యాంక్ నిఫ్టీలో ఫ్యూచర్స్‌ని బై కానీ, సెల్ కానీ చేయాలి అంటే ఏదైతే మార్జిన్ చూపిస్తుందో ఆ మార్జిన్‌కి నియర్ బై ఉంటుంది ఈ వాల్యూ. సో, ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఆప్షన్స్ సెల్ చేసేటప్పుడు రిక్వైర్డ్ మార్జిన్. అయితే ఆల్రెడీ చెప్పినట్లు మార్జిన్ రిక్వైర్డ్ అనేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మాత్రమే కాదు. మీరు మిగతా స్టాక్స్‌కి సంబంధించిన ఆప్షన్స్‌లో సెల్ చేయాలన్నా, బై చేయాలన్నా వాటికి సంబంధించిన వాల్యూస్ కూడా ఆల్‌మోస్ట్ ఇలానే ఉంటాయి. అంటే మీరు ఆప్షన్‌లో బై చేయాలి అంటే ఎగ్జాక్ట్‌గా అందులో ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ కంప్లీట్‌గా మీ ఫండ్స్‌లో మెయింటైన్ చేయాల్సుంటుంది. ఫ్యూచర్ బై అలాగే ఫ్యూచర్ సెల్ అండ్ ఆప్షన్ సెల్ వీటిలో మాత్రం మీకు మార్జిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఆ మార్జిన్ ఎంత అనేది ఇప్పుడు ఆల్రెడీ చూపించాను. 90,000 నుండి 1,50,000 ఆర్ 1,60,000 వరకు ఉంటుంది. మీరు ఏ స్టాక్‌కి సంబంధించిన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ తీసుకున్నా, లేదా ఏ ఇండెక్స్‌కి సంబంధించిన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ తీసుకున్నా ఇవే వాల్యూస్ ఉంటాయి. మీరు ఒకవేళ ఆప్షన్స్‌లో ఇన్ ద మనీలో చాలా పెద్ద ప్రైస్ గాని తీసుకున్నారంటే, అక్కడ చిన్న ప్రైస్‌లో వేరియేషన్ అనేది ఉంటుంది. ఆ వాల్యూస్ దగ్గర ఎలాగో ట్రేడ్ చేయరు కాబట్టి, ఎట్ ద ప్రైస్ దగ్గర ఉన్న వాటిలోనే ఎక్కువగా చేస్తారు కాబట్టి, ఆ వాల్యూస్‌ని చూపించడానికి ట్రై చేశా. అయితే ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పినట్లు 2020 ఇయర్ కంటే ముందు ఆప్షన్స్ బై చేసేటప్పుడు కూడా లెవరేజ్ ఇచ్చేవాళ్ళు. అంటే కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ 5 టైమ్స్, 10 టైమ్స్, 20 టైమ్స్ వరకు కూడా లెవరేజ్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. సో, అలా లెవరేజ్ ప్రొవైడ్ చేసేటప్పుడు చాలా తక్కువ వాల్యూ తోటి ఆప్షన్ బై కూడా జరిగేది. అలాగే ఆప్షన్ సెల్‌కి సంబంధించి కూడా చాలా తక్కువ వాల్యూస్‌లో అంటే 15,000, 20,000కి కూడా ఆప్షన్ సెల్ చేయడం జరిగేది. బట్ ఆ తరువాత చాలా రీజన్స్ వల్ల
అలా ఇండివిడ్యువల్‌గా బ్రోకింగ్ కంపెనీస్ లెవరేజ్ ఇవ్వడాన్ని సెబీ రెగ్యులేట్ చేసింది. సో, ఇవి జెరోదా అలాగే అప్‌స్టాక్స్‌లో ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్‌లో బై అండ్ సెల్‌కి సంబంధించిన మార్జిన్ రిక్వైర్డ్. సో, వీటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కిందున్న కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో తక్కువ మార్జిన్ తోటి ఆప్షన్ సెల్ ఎలా చేస్తారు అనేది ఒక సెపరేట్ వీడియో చేస్తాను. సో, ఆ వీడియోని అసలు మిస్ అవ్వకండి. మీరు తక్కువ మార్జిన్ తోటి ఆప్షన్ సెల్ చేయొచ్చు. సో, దానికి సంబంధించి మెరిట్స్ అలాగే డీమెరిట్స్ అండ్ ఆ ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో గాని మీకు హెల్ప్ అయింది అంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానెల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఛానెల్‌లో పెట్టే వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడం కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.